హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ రోజు మనం ఈ బ్లాక్ కుర్తీని అయితే స్టైల్ చేయబోతున్నాం. అది డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేయబోతున్నాము. ఇది మెయిన్ గా కాలేజ్ వాళ్ళకన్నమాట. ప్రతిరోజు పెట్టాలంటే మనకి డబ్బులు ఉండవు కదా. సో ప్రతిరోజు కొత్తగా వేసుకెళ్ళాలంటే కుదరదు. బట్ దీన్ని డిఫరెంట్ వేస్ లో ఎలా స్టైల్ చేద్దామో ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో వెళ్ళిపోయాం అనమాట. ఇదైతే మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఎక్కడున్నా గాని మనమే కనిపిస్తాము బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటే. సో ఫస్ట్ ఆ లుక్ నైతే ట్రై చేశాను అండ్ దిస్ ఈస్ ద లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా లాంగ్ స్కర్ట్ అన్నమాట. ఇలా లాంగ్ స్కర్ట్ అండ్ ఫ్లేర్ కూడా చాలా ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనే చెప్పొచ్చు. నేను కూడా ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. బట్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నాం అన్నప్పుడు సో ఇది ఒక లుక్ గా తీసుకొని అయితే ట్రై చేశాను. విచ్ ఇస్ గుడ్. అండ్ ఇట్లా అయితే ఫ్లేర్ ఉందన్నమాట స్కర్ట్ అనేది. సో మనకి నేను డిఫరెంట్ స్టైల్ అయితే ఈసారి ట్రై చేశాను అనిపించింది ఈ స్కర్ట్ తో. అండ్ నెక్స్ట్ లుక్ వచ్చేసి ఇది అన్నమాట. ష్రగ్ అన్నమాట. ఇది లాంగ్ ష్రగ్ అన్నమాట. సో ఇది కూడా ఏంటంటే మనకి ఇలా లైన్స్ రావటం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. లెట్స్ సి లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూసేయండి. నాకు ఇది బాగా నచ్చిద్ది. ఇలాంటి లుక్స్ నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. బికాజ్ మనం కొంచెం యూనిక్ గా కనిపిస్తాం. అండ్ వింటర్స్ లో అయితే ఇది ఇంకా బాగుంటుంది. కొంచెం మనకి వెచ్చగా అట్లా కూడా అనిపిస్తది అన్నమాట. సో ఈ కూల్ వెదర్ కి ఇది చాలా బాగుంటుంది ఈ లుక్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరికైనా బాగా నచ్చుద్ది. జీన్స్ తో పేర్ చేయండి. ఏ కుర్తీనైనా లెగ్గిన్స్ తో కాకుండా జీన్స్ తో పేర్ చేస్తే ఆ లుకింగ్ బాగుంటుంది. ఇంకా ఈ జీన్స్ తో వైట్ అయితే చాలా బాగుండేది. నేను బ్లాక్ తీసుకున్నాను కాబట్టి ఈ కాంబినేషన్ తో పేరప్ చేశాను. లేకపోయింటే అదే గనక మనము వైట్ తో పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఏదైనా పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. చాలా మంది ఈ లుక్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ లుక్ వచ్చేసి దుప్పటాతో అయితే పేర్ చేశాను. ఈ దుప్పటా కూడా నార్మల్ దుప్పటా కాకుండా దీని మీద అన్ని మనకి బొమ్మలు ఉన్నాయన్నమాట. అట్లా ప్రింట్స్ వచ్చేవి నాకు చాలా నచ్చుతాయి. మీలో ఎంతమంది దుప్పటా చూసి డ్రెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి. సో నేను కూడా అట్లానే అన్నమాట. దుప్పటా బాగా నచ్చితే డ్రెస్ తీసుకునే టైపే. సో ఇట్లా అయితే దుప్పటాతో పేర్ చేసేసాను. అండ్ నాకు ఇది ఫేవరెట్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ లెగ్గిన్ తో ట్రై చేశాను. ఇది నిజం చెప్పాలంటే బేసిక్ గా నాకు అంత నచ్చలేదు. బట్ డిఫరెంట్ స్టైల్ గా ఉందిలే అని చెప్పేసి ట్రై చేశాను. మనం బ్లాక్ వైట్ తో వెళ్ళొచ్చు కదా అంటే నాకు అట్లా వెళ్ళాలని లేదు. కాంట్రాస్ట్ లెగ్గిన్ తో ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నా. ఓకే, ఇది ఏంటంటే జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు వేసుకోవచ్చు అనిపించింది. ఓకే ఓకే అనిపించింది. టు బి ఫ్రాంక్ ఓకే ఓకే అనిపించింది ఈ లుక్ మాత్రం. అండ్ ద నెక్స్ట్ లుక్ ఇది స్కార్ఫ్ తో అయితే ట్రై చేశాను అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని అండ్ దీంతో స్కార్ఫ్ ని ఇలా ట్రై చేశాను. అది కూడా స్కార్ఫ్ ని ఇట్లా పెడితేనే బాగుంటుంది. ఇది కూడా 2 కలర్ స్కార్ఫ్ కాబట్టి ఆ రెడ్ అనేది మిడిల్ లో వచ్చింది కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది కలర్ అనేది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పటేలా ప్యాంట్ విత్ దుప్పటా. ఇదేంటంటే మనకి పటేలా ప్యాంట్స్ అవైలబుల్ ఉంటది కదా. పటేలా ప్యాంట్ అండ్ దుప్పటా కూడా సేమ్ 2 ఒకే కాంబినేషన్ లో వచ్చేవి తీసుకుంటే కనుక ఈ లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ లుక్ వచ్చేసి ఇలా పటేలా ప్యాంట్స్ తో అయితే పేరప్ చేశాను. లైక్ 2 కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ దీంట్లో కూడా పటేలా ప్యాంట్స్ అనేది కింద కొంచెం ఫ్లేర్ ఎక్కువ ఉన్నవి అట్లాంటివి తీసుకున్నాను దీంట్లో. లేకపోతే నార్మల్ ఫ్లేర్ ఉన్నాయి కూడా పటేలా ప్యాంట్స్ బానే ఉంటది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 టైప్స్ ఆఫ్ ప్లాజో ప్యాంట్స్ అయితే తీసుకొని ట్రై చేశాను. రెండిటి మీద కూడా లుక్ బాగుంది. సో ఇదన్నమాట లుక్.
ఇదే లాస్ట్ లుక్ అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు గదా! సో, ఇది నాకు ఫేవరెట్ లుక్. ఇలా నాకు కోట్స్‌తో పేరప్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇది యాక్చువల్‌గా వేరే డ్రెస్‌వి అన్నమాట. ఇక్కడ తీసుకున్న ప్రతీది వేరే డ్రెస్ మీదవే వాటితోనే స్టైల్ చేశానన్నమాట. లైక్ మనం అరౌండ్ 10 ఆర్ 11 స్టైలింగ్స్ అయితే చేశాము. మీకేది ఫేవరెట్ అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వ్లాగ్స్.